సో టుడే టాపిక్ వచ్చేసి కండిషనల్ ఫార్మేటింగ్. సో కండిషనల్ ఫార్మేటింగ్ ఏమంటే ఇప్పుడు మనం ఒక డేటా రాసింటాం, ఓకేనా. సో ఈ గ్రేడ్ అనేది నేను మళ్ళీ చెప్తాను. ఓకే, ఫస్ట్ మనకి ఈ డేటా రాయడం ఐడియా ఉంది కదా. సో దీంట్లో మనకి ఏం సమ్ము అవేం అవసరం లేదు. సో మనం ఏం చేయాలంటే ఈ కండిషనల్ ఫార్మేటింగ్లో ఈ కండిషనల్ ఫార్మేటింగ్ అంటే అనలైజ్ ద డేటా. అనలైజ్ ద డేటా అంటే ఒక డేటాని మనం అనలైజ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి సోషల్కి మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఏమి మొత్తం సెలెక్ట్ చేసిన అంటే ఇక్కడ ఇవేం సెలెక్ట్ చేయకూడదు. మనం ఏది రాజు సురేష్ ఇవి సెలెక్ట్ చేయదు. మనకు ఓన్లీ నెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఇక్కడ కండిషనల్ ఫార్మేటింగ్లో గ్రేటర్ దాన్ 70 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఓకేనా. సో మీరు కూడా ఏం చేయొచ్చు, చూసుకోవచ్చు అన్నమాట. మార్క్స్ సెట్ చేసుకోవచ్చు. మొత్తం సెలెక్ట్ చేసి 70 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది, 50 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఓకేనా, 90 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది. అంటే ఈ రెడ్ కలర్లో కనపడేవన్నీ గ్రేటర్ దాన్ అనమాట, ఓకేనా. సో వీటి కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎల్లో పెట్టుకోవచ్చు, తర్వాత గ్రీన్ పెట్టుకోవచ్చు, తర్వాత ఇంకేమున్నాయి రెడ్ ఫిల్ పెట్టుకోవచ్చు, ఓకేనా. సో డిఫాల్ట్గా ఇది ఉంటుంది. సో మనకి కలర్తో పని లేదనమాట. సో మనకి కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఓకే, ఇక్కడ ఓకే కొడితే ఓకే అవుతుంది. నేను ఓకే కొట్టడం లేదు, క్యాన్సిల్ కొడుతున్నా. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి మనకి. లెస్ దాన్ తక్కువ అంటే 35 కంటే లెస్ దాన్ 35 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఇంకా వీళ్ళకి రాదు కదా జాబు, ఓకేనా. సో అలా తర్వాత బిట్వీన్ అని ఉంటుంది. బిట్వీన్ అంటే ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు అంటే 60కి 70కి వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఇలానే అనలైజ్ చేస్తారు. అక్కడ కూడా అంతే. సో అనలైజ్ చేసి వాళ్ళని పాయింట్అవుట్ చేస్తారు. వాళ్ళు ప్రోగ్రామ్ రాసుకుంటారు. మనకేమంటే ఇక్కడ ఎక్సెల్ కాబట్టి జస్ట్ చెప్తున్నాను, రైట్. ఓకే, ఇది బిట్వీన్. నెక్స్ట్ ఈక్వల్ అంటే సేమ్ వాల్యూస్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, అంటే సేమ్ ఎంత, ఇప్పుడు సపోజ్ 56 సేమ్, 66 ఒకటే వచ్చింది, 45 ఇద్దరికి వచ్చినారు, 78 చాలా మందికి వచ్చినాయి, అట్లా, ఓకేనా. అది ఈక్వల్టీ అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇది అయిపోయింది. డూప్లికేట్ వాల్యూస్ అంటే సేమ్ వాల్యూస్ ఉన్న వాళ్ళు, అంటే 45 ఉంది, 80 ఉంది, అండ్ 80 ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడన్నా ఉంటుంది, ఈడ ఉంది, 56 చూసుకోండి, ఓకేనా. సేమ్ వాల్యూ డూప్లికేట్. యూనిక్ అంటే సంబంధం లేదనమాట. ఇప్పుడు 77 సింగిల్, 66 అట్లా అనమాట, ఓకే, రైట్. సో అది ఇది. నెక్స్ట్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ రూల్స్ అంటే టాప్ 10 ఐటమ్స్ అంటే 10 టాప్ 10 అనమాట. వీళ్ళు టాప్ 10 స్టూడెంట్స్ అంటాం కదా, సో వాళ్ళు వీళ్ళు ఇట్లా, ఓకేనా. నెక్స్ట్ బాటమ్ 10 అని ఉంటుంది ఇక్కడ, బాటమ్ 10 వాల్యూస్ వీళ్ళని. తర్వాత అబోవ్ యావరేజ్ ఉంటుంది ఇక్కడ. సో ఇది టాప్ 10% అంటే వీళ్ళే, టాప్ 10%లో వీళ్ళే ఉంటారు, ఓకేనా. నెక్స్ట్ బాటమ్ 10% అంటే తక్కువ. నెక్స్ట్ వచ్చేసి అబోవ్ యావరేజ్ అంటే దీనికి వాల్యూ ఏం సెట్ చేయం, యావరేజ్, అబోవ్ యావరేజ్ వీళ్ళంతా, ఓకేనా. బిలో యావరేజ్ మీరు చేయాలి, రైట్. నెక్స్ట్ డేటా బార్స్ కలర్స్ సెట్ చేసుకోవచ్చు, ఓకేనా. తర్వాత కలర్స్, సో గ్రీన్ ఉంటే ఎక్కువ వచ్చినట్టు, లైట్ ఆరెంజ్ ఉంటే తక్కువ వచ్చినట్టు, ఇక్కడ గ్రీన్ ఉంటే ఎక్కువ వచ్చినట్టు, ఆరెంజ్ ఉంటే తక్కువ వచ్చినట్టు, ఇక్కడ వచ్చేసి ఇట్లా ఎక్కువ గ్రీన్ ఉంటే ఎక్కువ వచ్చినట్టు, లైట్ గ్రీన్ ఉంటే తక్కువ వచ్చినట్టు, అట్లా మనం సెట్ చేసుకోవచ్చు. ఐకాన్స్, ఇవి ఐకాన్స్ అనమాట, ఓకేనా. ఇవి సెట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా, ఇది కండిషనల్ ఫార్మేటింగ్. ఓకే, నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని కిందనే పేస్ట్ చేస్తున్నా మనకి పర్పస్ కోసం, ఓకేనా. సో నేను దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ క్లియర్ ఫార్మేట్ అని కొడుతున్నా. అంటే ఏముండదు ఇంకా దీనికి కలర్స్ ఏముండవు. నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ టేబుల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఏదో ఒక స్టైల్ని నేను సెలెక్ట్ చేస్తున్నా. ఏది బాగుంది, ఇది బాగుందని. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడు, రేంజ్ అంతా సెలెక్ట్ చేసుకుంది. రేంజ్ సెలెక్ట్ చేసుకున్నా, ఓకే అనుకుంటున్నా, చూడండి, ఓకేనా. సో కలర్స్ మార్చడం అనమాట. సో ఇక్కడ ఉంటుంది డిజైన్లో, ఇక్కడ మార్చుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇవి కలర్స్ మార్చడానికి అంటే ఏ కలర్ వస్తే బాగుంటుంది అనేది, ఓకేనా. నేను వచ్చేసి ఇది ఇస్తున్నాను, ఓకే. ఇక్కడ చూడండి హెడర్ రో,
హెడర్ రో అంటే ఈ పైన రోని ఆఫ్ చేసుకోవడం అనమాట. ఓకేనా. టోటల్ రో అంటే కింద ఉంటుంది, టోటల్ రో కింద ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఎంతమంది ఉన్నారు మొత్తం 8 మెంబర్స్ టోటల్ రో. నెక్స్ట్ బ్యాండెడ్ రో. బ్యాండెడ్ రో అంటే ఇది చూడండి, బ్యాండెడ్ రో. బ్యాండెడ్ రో అంటే కలర్ పోయింది అంటే మీకు ఎట్లా కానీ చెప్పాలా, ఇది ఇప్పుడు చూడండి పోయిందా, బ్యాండెడ్ రో అంటారు. ఫస్ట్ కాలం అంటే ఇది థిక్నెస్ వచ్చింది ఫస్ట్ కాలంకి. లాస్ట్ కాలం అంటే ఇక్కడ ఉండేది లాస్ట్ కాలం. బ్యాండెడ్ కాలం అంటే ఇది. బ్యాండెడ్ రో తీసేస్తా చూడు, అంటే బ్యాండెడ్ కాలం అంటారు. ఓకేనా. సో మనకి ఎక్కువ యూస్ అయ్యేది ఇదే బ్యాండెడ్ రోనే. ఫస్ట్ కాలం లాస్ట్ కాలం అవసరం లేదు. ఫిల్టర్ బటన్. ఫిల్టర్ బటన్ ఏమంటే ఇక్కడ బటన్స్ యాడ్ అయినాయి, ఆ బటన్స్ తీసేయాలంటే ఇదే. ఓకేనా, అర్థమైందా. సో వీటి గురించి నేను మళ్ళీ చెప్తా, స్లైడ్సర్స్ అనేది. ఓకేనా, ఎక్కడ ఉంటాయంటే అవి ఇక్కడ ఉంటాయి కాబట్టి నేను అది చెప్పాను. ఓకే రైట్, అర్థమైంది కదా. ఇది ఫార్మాట్ యాజ్ ఎ టేబుల్. ఏది ఫార్మాట్ యాజ్ ఎ టేబుల్. ఓకే, ఇప్పుడు నేను తెలుగు ఎవరు ఒక సార్ ఉంటాడు, వానికి ఇదే అవసరం, మిగతా అవసరమా? అవసరం లే. సో వాడు ఏం చేస్తాడో కలర్ ఇచ్చుకుంటాడు. సో టేబుల్స్ కలర్స్ అనమాట, ఇవన్నీ కలర్స్ అంటారు. కలర్ సెట్ చేసుకుంటాడు అంటే వానికి ఐడెంటిఫై కోసం. తెలుగు మాత్రం ఒక కలర్ ఉంటుంది. తర్వాత హిందీ వాడు ఏం చేస్తాడు, హిందీకి ఒక కలర్ ఇచ్చుకుంటాడు, మ్యాథ్స్కి ఇంకో కలర్, అట్లా ఏదైనా సెట్ చేసుకో. ఇది ఏంటివి స్టైల్స్ అనమాట, అంటే సెల్ యొక్క స్టైల్స్. ఓకేనా, మీకు మామూలుగా చూపిస్తాను. సో ఇదంతా ఒకటి సెల్ కదా, ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా సెట్ చేసుకో, దీంట్లో ఏదైనా రాసుకో, ఇట్లా సెట్ చేసుకో. రైట్, సో ఇది సెల్ స్టైల్. ఓకే, నెక్స్ట్ ఇవి చెప్పేసినా కదా. ఓకే, అర్థమైంది కదా ఇది. సో కండిషనల్ ఫార్మాటింగ్, ఫార్మాటైజ్డ్ టేబుల్ ఇది, అండ్ ఇన్సర్ట్, డిలీట్, ఇవి చెప్పేసినానులేండి. రైట్, ఓకే. ఓకే, ఇప్పుడు డౌట్స్ ఇదే, ఇది నేను చేసిన, సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టిన, సెలెక్ట్ చేసుకొని స్టైల్ సెల్స్ అని చెప్పాలా. సో ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఆ టైంలో అది కాపీ, ఇది కాపీ చేసుకున్నా మీకు ఇది చూపించడానికి. ఏమి కావాలనా? అట్లా కావాలంటే ఏం చేయాలా, సెలెక్ట్ చేయాలా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫార్మాటైజ్ టేబుల్ ఉందా, దాని మీద క్లిక్ చేసి ఏదో ఒక స్టైల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ చూసి సెలెక్ట్ అయింది. ఓకే, కానీ ఇక్కడ ఏం లేవు కదా, డేటా ఏం లేదు కాబట్టి ఇక్కడ కాలం 1 కాలం 2 వచ్చింది. ఇక్కడ ఒకవేళ ఏమంటే నేమ్స్ ఇలా చేసుకోవచ్చు. ఓకేనా, అలా కూడా సెట్ చేసుకోవచ్చు, ఇంకా మీరు సెట్ చేసుకోవచ్చు అండి. రైట్.